పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్యను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జీవితమంతా మొక్కలకు అంకితమిచ్చిన రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అయితే ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అదే కారణంగా ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ఆయన అక్కడ చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా తెలుపుతున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం అతన్ని పద్మశ్రీతో సత్కరించడం కూడా జరిగింది. అయితే తన జీవితం అంతా మొక్కలకు అంకితం ఇచ్చిన రామయ్య ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటడం కూడా జరిగింది. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్రను సృష్టించారు రామయ్య. రైట్, ఇక మొక్కల్ని పెంచడం ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలిసిందే. అయితే కోటికి పైగా మొక్కల్ని పెంచారు రామయ్య ఇప్పటి వరకు తన జీవిత కాలం మొత్తంలో. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయన 2017లో పద్మశ్రీతో కూడా సత్కరించడం జరిగింది. ప్రస్తుతానికి రామయ్య కన్నుమూసినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఎప్పుడు మృతి చెందడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న సాయంత్రం నుంచి కూడా వనజీవి రామయ్య కాస్త అస్వస్థతతో గురవుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే వనజీవి రామయ్య గత 15 సంవత్సరాల పై చిన్నతనం నుంచే అతనికి చెట్లపై ఉన్న మమకారంతో ఆయన చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, తన స్వగ్రామైనటువంటి రెడ్డిపల్లి గ్రామంలో కావచ్చు, మొత్తానికైతే మొక్కలు నాటుకుంటూ వచ్చేటువంటి నేపథ్యం ఉంది. తనకి ఇటీవల కాలంలో ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే వనజీవి రామయ్య యొక్క ప్రస్థానం చెప్పుకుంటే పోతే ఆయన తన గురించి కొన్ని పుస్తకాలలో కూడా ఇంటర్మీడియట్ కావచ్చు, 7th క్లాస్ పుస్తకాల్లో కూడా ఆయన గురించి ప్రత్యేక చాప్టర్ కూడా ఉన్నది. మొత్తానికైతే ఈ వనజీవి రామయ్య మృతి మాత్రం చుట్టుపక్కల బంధువులు కావచ్చు, ఆ గ్రామ ప్రజలకు కావచ్చు, మరోవైపున ప్రభుత్వానికి కూడా తీరం లోటని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అతను చాలా వరకు కూడా కొన్ని వేల చెట్లను నాటిన చరిత్ర ఆయనకు ఉన్నది. మొత్తానికైతే అతని యొక్క మృతిని మాత్రం కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేకపోతున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రభుత్వ అతను ఏదైతే పద్మశ్రీ అవార్డు తీసుకున్నా ఆనాటి నుంచి ఇంకా బాధ్యత పెరిగి అతను చుట్టుపక్కల ఇంకా మరి కొన్ని గ్రామాల్లో కూడా మొక్కలు పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అంటే గత 2 రోజుల వరకు కూడా అతను వివిధ ప్రాంతాల్లో అంటే చెట్లకు సంబంధించినటువంటి గింజలు కూడా చల్లుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ నిన్న అనారోగ్యంతో ఒక్కసారిగా సాయంత్రం నుంచి శ్వాసకోశ వ్యాధి కావచ్చు ఇబ్బంది ఉన్న నేపథ్యంలోనే ఆసుపత్రి తరలించారు. అక్కడి స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.